జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాలా అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ నుండి అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదలైన విషయం చాలామందికి తెలిసిందే కదా. ఈరోజు మనము ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ మనం టిప్స్ డిస్కస్ చేసుకుందాం. మనం ఈ ఎగ్జామ్ని పాస్ అవ్వాలంటే ఎలా మనము చదవాలో డిస్కస్ చేసుకుందాం. అప్లై డేట్ వచ్చేసి 13th February 2026 నుండి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 1st April 2026. ఇంకా మీకు 30 days టైం ఉంది. ఎవరైనా అప్లై చేయలేకపోతే వెళ్ళి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకో ముందు మా వీడియోని చూడండి, అప్లై ఎలా చేస్తారో దానిపైన నేను మరి వీడియో చేసిన మొబైల్లోనే అప్లై చేయొచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరితో 1st July 2005 to 1st July 2009 మధ్యలో ఉన్నారో వీరు అప్లై చేయొచ్చు. తర్వాత క్వాలిఫికేషన్, ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో అప్లై చేసుకోండి. ఎవరితో 8th class పాస్ అయినా మరి అప్లై చేయొచ్చు, అంటే 10th class పాస్ అయినా మరి అప్లై చేయొచ్చు, 12th class పాస్ అయినా మరి అప్లై చేయొచ్చు. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత పీఈటీ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇప్పుడు చాలామందికి ఎగ్జామ్ ఫస్ట్ దీనికి మనము ఈ నోటిఫికేషన్కి మనం ఒక స్టెప్ క్లియర్ చేయాలంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో మనం ఎగ్జామ్ని పాస్ అవ్వాలంటే మనకు ఇంపార్టెంట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఏదో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తా. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. లాస్ట్గా ఫస్ట్ మీరు వీడియో చూస్తున్నారా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ అనే ఒక బ్రాంచ్ ఉంటుంది. ఈ బ్రాంచ్కి మనము ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ చూసుకుందాం. ఎవరితో 12th పాస్ అయినారో విత్ 50% అగ్రిగేట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్లో మీకు కానీ 50% వస్తే మీరు ఈ బ్రాంచ్కి అప్లై చేయొచ్చు. 50% అంటే మ్యాథ్స్లో మీకు 50% రావాలి, ఫిజిక్స్లో 50% రావాలి, కెమిస్ట్రీలో 50% రావాలి, అండ్ ఇంగ్లీష్లో మరి 50% రావాలి. అంటే టెక్నికల్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే 12th క్లాస్లో ఎంపీసీ చదివిన వాళ్ళు అప్లై చేయొచ్చు, అండ్ డిప్లొమా చదివిన వాళ్ళు మరి అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనము ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ ఫ్రెండ్స్? టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ ఎన్ని దానికంటే 200 మార్క్స్కి. 50 క్వశ్చన్స్ 200 మార్క్స్ అంటే ఒక్క క్వశ్చన్కి వచ్చేసి 4 మార్క్ ఉంటాయి. 1 క్వశ్చన్కి 4 మార్క్స్. ఒక్క కరెక్ట్ ఆన్సర్ మీరు పెట్టినా మీకు 4 మార్క్స్ వస్తాయి. మీరు కానీ ఒక్క ఆన్సర్ రాంగ్ పెట్టినా మీకు 1 మార్కు మైనస్ చేస్తారు. అంటే మీరు 4 క్వశ్చన్లు తప్పు పెట్టినా మీకు 4 మార్కులు కట్ అవుతాయి. తర్వాత మనము ఏ సబ్జెక్ట్ ఉంటాయి అండ్ ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ ఉంటాయో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫిజిక్స్లో వచ్చేసి 15 క్వశ్చన్స్ 60 మార్క్స్. ఎన్ని ఫ్రెండ్స్? ఫిజిక్స్ సబ్జెక్ట్ వచ్చేసి 15 క్వశ్చన్స్ 60 మార్క్స్. తర్వాత కెమిస్ట్రీ వచ్చేసి 10 క్వశ్చన్స్ 40 మార్క్స్. మ్యాథ్స్ వచ్చేసి 15 క్వశ్చన్స్ 60 మార్క్స్. జీకే అండ్ రీజనింగ్ వచ్చేసి 10 క్వశ్చన్స్ 40 మార్క్స్. అంటే జీకే వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 20 మార్క్స్కి వస్తుంది. తర్వాత రీజనింగ్ వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 20 మార్క్స్. ఫ్రెండ్స్, రీజనింగ్ అనేది మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎన్ని టాపిక్స్ లేవు, 4 or 5 టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తా. జీకే మరి మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. చిన్న చిన్న క్వశ్చన్సే అడుగుతుంటారు. మీరు చిన్నప్పటి నుండి చదివిన క్వశ్చన్సే జీకేలో అడుగుతుంటారు. ఇప్పుడు మనము సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సిలబస్ ఎలాంటి సిలబస్ అడుగుతారో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, సిలబస్ చూసుకోండి. ఫిజిక్స్లో ఏవేవి యూనిట్స్ ఉంటాయి, మనం ఏవేవి టాపిక్స్ చదవాలంటే చూసుకోండి. ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. యూనిట్స్ అండ్ డైమెన్షన్ వచ్చేసి ఇది 11th class ఫిజిక్స్లో ఉంటుంది. ఫస్ట్ చాప్టర్. తర్వాత మోషన్స్, తర్వాత కెనెటిక్స్, థర్మోడైనమిక్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. చూసుకుంటే ఏదైతే ఫిజిక్స్లో ఈ యూనిట్స్ ఉన్నాయో
ఈ టాపిక్స్ని మీరు ఫస్ట్ ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇవి చాలా ఈజీ టాపిక్స్ అండ్ మీరు ఒక్కసారి 2 సార్లు చదివినా ఈజీగా అర్థమవుతుంది. ఆల్రెడీ మీరు 12th 10th క్లాస్లో లేదు 11th క్లాస్లో చదివిన టాపిక్స్ ఈజీగా అర్థమవుతుంది. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాలా ఈజీ, తర్వాత మోషన్స్ ఈజీ, కెనమెటిక్స్ ఈజీ, థర్మోడైనమిక్స్ ఈజీ, ఎలక్ట్రిసిటీ ఈజీ అండ్ మ్యాగ్నెటిజం మరి ఈజీనే. తర్వాత కెమిస్ట్రీ అలాంటిది టాపిక్ ఈజీగా మనము మార్క్స్ని గెయిన్ చేయొచ్చు కెమిస్ట్రీలో సబ్జెక్ట్, ఎందుకంటే తక్కువ టాపిక్స్ ఉంటాయి అండ్ 40 మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ గురించి టాపిక్లో క్వశ్చన్స్ వస్తాయి. అటామిక్ స్ట్రక్చర్ ఇది చిన్న టాపికే, బట్ 2 or 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. తర్వాత యాసిడ్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది 10th క్లాస్లో 2nd యూనిట్ ఉంటుంది, యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్, దీన్ని చదవండి. తర్వాత పీరియాడిక్ టేబుల్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. 4 or 5 క్వశ్చన్స్ పీరియాడిక్ టేబుల్ నుండి ఖచ్చితంగా అడుగుతారు నువ్వు రాసే టెక్నికల్ ఎగ్జామ్కి. తర్వాత మ్యాథమెటిక్స్ నుండి చూసుకోండి, చిన్న టాపిక్స్ ఉంటాయి, మనం ఈజీగా కవర్ చేయొచ్చు. ఆల్జిబ్రా, మ్యాట్రిసెస్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. చూసుకుంటే ఆల్జిబ్రాలో బేసిక్ అడుగుతారు. మీకు ఏదో ఐఐటి జేమిన్స్ లాగా ఏం అడగరు, బేసిక్తోనే అడుగుతారు ఆల్జిబ్రాలో. తర్వాత మ్యాట్రిసెస్ మరి సింపుల్గానే ఉంటాయి, మీరు 11th క్లాస్లో చదివి వింటారు, మ్యాట్రిసెస్ డిప్లొమా వారు మరి చదివి వింటారు. ట్రిగ్నోమెట్రీ చాలా 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 బేసిక్స్ నుండి అడుగుతారు. మీరు 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ కవర్ చేసినా చాలు, మీరు ఈజీగా ఎగ్జామ్ని ఈజీగా రాస్తారు, ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు. తర్వాత జామెట్రీ మరి చాలా బెస్ట్గానే ఉంటుంది. తర్వాత క్యాలిక్యులస్ చాలా మంది కష్టపడుతుంటారు. క్యాలిక్యులస్ అంటే ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ ఎక్కువ రావు, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి, కొద్దిగా ఫోకస్ చేస్తే ఇది మరి ఈజీగా అయిపోతుంది. తర్వాత ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ గురించి తెలిసిందే, ఇది మీన్ మోడ్ మీడియన్ గురించి కొద్దిగా ఫోకస్ చేయండి. మీన్ అంటే ఏమి, మీడియన్ అంటే ఏమి, మోడ్ అంటే ఏమంటే ఇది కొద్దిగా ఫోకస్ చేయండి అయిపోతుంది. తర్వాత ప్రాబబిలిటీ మరి ఈజీనే, మీరు కాయిన్స్ అండ్ కార్డ్స్ గురించి 52 కార్డ్స్ ఉంటాయి కదా, దీని గురించి అండ్ కాయిన్స్ గురించి కొద్దిగా స్టడీ చేయండి. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్ మరి మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. ఫ్రెండ్స్ రీజనింగ్ నుండి 5 క్వశ్చన్స్ వస్తాయి అండ్ జనరల్ నాలెడ్జ్ నుండి 5 క్వశ్చన్స్ వస్తాయి. చూసుకోండి రీజనింగ్లో మీరు 5కి 5 పెట్టి రావచ్చు, ఈజీగా ఉంటుంది. చూసుకోండి జనరల్ నాలెడ్జ్ నుండి కరెంట్ అఫైర్స్ అడుగుతారు, కరెంట్ అఫైర్స్ నుండి 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి. అది మరి డిఫెన్స్ నుండే కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ వస్తాయి, డిఫెన్స్ గురించే కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఎలాగుంటాయంటే, ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఎవరు, లేకుంటే సిడిఎస్ చీఫ్ ఎవరు, లేదా ఎన్సిసి డీజీ చీఫ్ ఎవరు, లేక ఎవరికి గ్యాలంటరీ అవార్డు వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. కరెంట్ అఫైర్స్లో రిలేటెడ్ టు ఆర్మీ కరెంట్ అఫైర్సే అడుగుతారు. టెక్నాలజీ కానీ, సైన్స్ కానీ, లేకుంటే పొలిటీషియన్ కానీ, సినిమా కానీ, ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఏమి ఉండదు, ఓన్లీ ఆర్మీ కరెంట్ అఫైర్స్ అడుగుతారు కరెంట్ అఫైర్స్లో టాపిక్. తర్వాత ఇండియన్ హిస్టరీలో ఏం ఫోకస్ చేయండి అంటే, వార్స్ ఉంటాయి కదా, వార్స్ గురించి అవి డేట్స్ ఉంటాయి కదా, ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది ఇండియన్ హిస్టరీలో. జాగ్రఫీ నుండి మన ఇండియన్ జాగ్రఫీ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ జాగ్రఫీ అంటే మన ఇండియాది ఫిజికల్ జాగ్రఫీ గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ జాగ్రఫీ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా జాగ్రఫీలో మరి 1 or 2 క్వశ్చన్స్ పెట్టొస్తారు. తర్వాత ఇప్పుడు రీజనింగ్ గురించి ఫస్ట్ మీరు లాజికల్ రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ మీద మీకు చాలా బేసిక్స్ నుండి హీరో దాకా మీకు క్లాసెస్ చెప్పిన కోడింగ్ డీకోడింగ్ కావాలంటే ఆ క్లాసెస్ చూడండి. తర్వాత దీనిలో కోడింగ్ డీకోడింగ్లో ఉంటుంది. తర్వాత ర్యాంకింగ్ మీద మరి 1 or 2 క్వశ్చన్స్ అడుగుతుంటారు. ర్యాంకింగ్ మరి చాలా ఈజీ టాపిక్, చాలా డెప్త్ ఏం అడగారు, సీజీఎల్ లాగా యూపీఎస్సీ లాగా డెప్త్ ఏమి ఉండదు, చాలా బేసిక్స్ నుండే ఉంటుంది. తర్వాత అనాలజీ మరి చాలా ఈజీ టాపిక్, నేను మరి అనాలజీ మీద అప్కమింగ్ వీడియోస్లో యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తా. ఫ్రెండ్స్ మీరు కానీ మీకు ఈ సిలబస్లో జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్కి మీకు క్లాసెస్ కావాలంటే నేను ఒక మ్యారథాన్ ప్లాన్ చేస్తా. ఆ మ్యారథాన్ కావాలంటే కామెంట్లో తెలపండి, నాకు సపోర్ట్ ఉంటే జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ మీద 10 క్వశ్చన్స్కి మీరు 9 క్వశ్చన్స్ పెట్టొచ్చేలాగా నేను మీకు క్లాసెస్ చెప్తా. ఈ వీడియోని
మీకు కామెంట్ అంటే ఈ వీడియో కింద మీరు కామెంట్లో చెప్పండి మీకు కావాలా వద్దా అని. వస్తే కావాలంటే మీరు నాకు సపోర్టివ్గా ఉంటే నేను మీకు వీడియో చేసి పెడతా. తర్వాత ఇప్పుడు మనము అగ్నివీర్ టెక్నికల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అగ్నివీర్ జనరల్ డ్యూటీ అండ్ ట్రేడ్స్ మ్యాన్ వాళ్ళకు సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదో డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీరు వచ్చేసి అందరూ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు మనము అగ్నివీర్ జనరల్ డ్యూటీ అండ్ ట్రేడ్స్ మ్యాన్ సంబంధించిన సిలబస్ డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసుకోండి, అగ్నివీర్ జీడీ ట్రేడ్స్ మ్యాన్ ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేసుకుందాం. జీడీకి వచ్చేసి మీరు కానీ 10th క్లాస్లో 33% ఉంటే మీరు జీడీకి అప్లై చేయొచ్చు. ట్రేడ్స్ మ్యాన్ వాళ్ళు వచ్చేసి 8th క్లాస్ పాస్ అయిన మరి ట్రేడ్స్ మ్యాన్కి అప్లై చేయొచ్చు అండ్ 10th క్లాస్ మరి అప్లై చేయొచ్చు. చూసుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ చాలా 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 ఇంపార్టెంట్. చూసుకోండి, టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కు ఎగ్జామ్ ఉంటుంది. జీడీ వాళ్ళకి ట్రేడ్స్ మ్యాన్ వాళ్ళకి టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 2 మార్క్స్ అండ్ మీరు ఒక క్వశ్చన్ని తప్పు పెడితే మీకు నెగిటివ్ ఎంత ఉంటుందంటే 0.5 మార్క్స్ నెగిటివ్ ఉంటుంది. చూసుకోండి సబ్జెక్ట్స్ ఏమేమి ఉందంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్. చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ నుండి 15 క్వశ్చన్స్ అడుగుతారు, 30 క్వశ్చన్స్ అంటే ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 2 మార్క్స్ అండ్ టోటల్ ఇన్ జనరల్ నాలెడ్జ్ 30 మార్క్స్. తర్వాత జనరల్ సైన్స్ వచ్చేసి 15 క్వశ్చన్స్ 30 మార్క్స్. జనరల్ సైన్స్లో ఏ సబ్జెక్ట్ ఉంటాయంటే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. తర్వాత మ్యాథ్స్లో 15 క్వశ్చన్స్ అడుగుతారు 30 మార్క్స్కి. రీజనింగ్ వచ్చేసి 5 క్వశ్చన్స్ అడుగుతారు 10 మార్క్స్. ఇప్పుడు చూసుకోండి అదే టెక్నికల్కి. నేను ఇంతకుముందు మీకు టెక్నికల్ సిలబస్ చెప్పినా కదా, టెక్నికల్ వాళ్ళు 200 మార్క్స్కి ఎన్ని రావాలి వీళ్ళకి వచ్చేసి 80 మార్క్స్ వస్తే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లే. ఎన్ని మార్క్స్ ఫ్రెండ్స్? మీకు గిన 80 మార్క్స్ వస్తే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసి ర్యాలీకి అటెండ్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కానీ 200 మార్క్స్లో 80 క్వశ్చన్స్ మీరు పాస్ అయినారంటే 80 మార్క్స్ మీకు వచ్చినట్లయితే మీరు ర్యాలీకి వెళ్తారు. అదే జీడీ అండ్ ట్రేడ్స్ మ్యాన్ వాళ్ళు 100 మార్క్స్కి వీళ్ళకు 32 క్వశ్చన్స్ అంటే అదే 32 మార్క్స్ కానీ వీళ్ళకైతే వీళ్ళు మరి ర్యాలీకి అటెండ్ అవుతారు. టెక్నికల్ వాళ్ళు వచ్చేసి 200 మార్క్స్కి 80 మార్క్స్ 200 మార్క్స్కి 80 మార్క్స్ రావాలి అంటే మీరు దాదాపుగా 20 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాలి. అలాగే టెక్నికల్ వాళ్ళు అండ్ జీడీ వాళ్ళు వచ్చేసి 100 మార్క్స్కి వీళ్ళు 32 మార్క్స్ వస్తే మీరు ర్యాలీకి పాస్ అయిపోతారు. మీరు పాస్ అవుతారు, ర్యాలీకి మీరు ఎలిజిబుల్ అవుతారు, ఫిజికల్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు 16 క్వశ్చన్స్ కరెక్ట్ పెడితే చాలు మీరు ర్యాలీకి అటెండ్ అవుతారు నెగిటివ్ లేకుండా. ఒకవేళ నెగిటివ్ పెడితే ఒక 5 or 6 క్వశ్చన్స్ ఎక్కువ పెట్టాల్సింది వస్తుంది. చూసుకోండి, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 15 క్వశ్చన్స్ అడుగుతారు 30 మార్క్స్కి. జనరల్ సైన్స్ వచ్చేసి 15 క్వశ్చన్స్ అడుగుతారు 30 మార్క్స్కి. మ్యాథ్స్ వచ్చేసి 15 క్వశ్చన్స్ అడుగుతారు 30 మార్క్స్కి. అండ్ రీజనింగ్ సేమ్ టాపిక్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ అడుగుతారు 10 మార్క్స్కి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 60 minutes ఉంటుంది. ఇప్పుడు మనము సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూసుకోండి, జనరల్ డ్యూటీ అండ్ ట్రేడ్స్ మ్యాన్కి సిలబస్ చూసుకోండి. సిలబస్ చాలా ఈజీగానే ఉంటుంది. చూసుకోండి, జనరల్ నాలెడ్జ్ నుండి 15 క్వశ్చన్స్ అడుగుతారు 30 మార్క్స్కి. చూసుకుంటే హిస్టరీ, జాగ్రఫీ, పొలిటీ ఇవి 3 సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి. ఈ 3 సబ్జెక్ట్స్ నుండి ఒక 8 క్వశ్చన్స్ అడుగుతారు, 8 లేదా 6 క్వశ్చన్స్ అడుగుతారు, 6 to 8 క్వశ్చన్స్ అడుగుతారు హిస్టరీ, జాగ్రఫీ, పొలిటీ మీద. తర్వాత స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ మీద అడుగుతాడు. స్పోర్ట్స్ అవార్డ్స్ మీద ఇది చాలా వరకు మిలిటరీ బేస్డే ఉంటుంది. తర్వాత అబ్జర్వేషన్స్ ఏమంటే ఇప్పుడు చూసుకోండి, యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, తర్వాత ఇస్రో అంటే ఫుల్ ఫామ్ ఏమి, అలాంటి అబ్జర్వేషన్స్ అడుగుతారు. తర్వాత కరెంట్ అఫైర్స్, చాలా వరకు కరెంట్ అఫైర్స్ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఇండియన్ ఆర్మీ అండ్ ఫారిన్ ఆర్మీ ఏ ఎక్సర్సైజ్ జరిగినాయి అంటే ఇండియా అండ్ చైనాకి బార్డర్ ఏమి, ఇలాంటి కరెంట్ అఫైర్స్ అడుగుతుంటారు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ గురించి
అడుగుతుంటారు. తర్వాత ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇది క్వశ్చన్స్ ఇక్కడ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుండి 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుండి ఏం అడుగుతారంటే చూసుకోండి, మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంది, ఆ బార్డర్ పేరు ఏమి, ఆ బార్డర్ లెంత్ ఎంత, మనకు ఎన్ని బార్డర్స్ మనం ఇండియా షేర్ చేసుకుంటుంది, ఇన్ ల్యాండ్ ఇన్ వాటర్ అని అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత జనరల్ సైన్స్ నుండి బేసిక్స్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. దీనికి మీరు సిలబస్ 10th క్లాస్ ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కవర్ చేస్తే చాలు. దీన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ ఫండమెంటల్స్, బయాలజీ ఫండమెంటల్స్ వచ్చేసి, లేకుంటే బేసిక్ రిప్రొడక్షన్ వచ్చేసి, లేకుంటే బేసిక్ డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసి, బేసిక్ రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చేసి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత మ్యాథ్స్ నుండి వచ్చేసి నెంబర్ సిస్టమ్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగా అర్థమెటిక్ సబ్జెక్ట్ నుండి, అర్థమెటిక్స్లో పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్, తర్వాత యావరేజెస్, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్ అండ్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఫ్రెండ్స్, నేను మీకు కూడా ఈ ఆర్మీకి సంబంధించిన క్లాసెస్ కావాలంటే నాకు కామెంట్లో తెలపండి. ఒక 2-3 మ్యారథాన్లు ప్లాన్ చేస్తే 4 to 3 hours మ్యారథాన్ ప్లాన్ చేస్తే మనకు సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, బేసిక్ ఆల్జీబ్రా. ఇప్పుడు చూసుకోండి, బేసిక్ ఆల్జీబ్రా నుండి క్వశ్చన్సే అడుగుతారు. ఇది మరి చాలా ఈజీనే ఫ్రెండ్స్, మీకు చాలా చిన్న మ్యాథ్స్ తెలిస్తేనే చాలు ఈజీగా సాల్వ్ చేస్తారు. ఈ మ్యాథ్స్ కోసం మీరు కామెంట్లో తెలపండి. మీకు వినా క్లాసెస్ కావాలంటే నాకు సపోర్టివ్గా ఉంటారంటే నేను మీకు మ్యారథాన్ క్లాస్ చెప్పి మీకు సిలబస్ మొత్తం కవర్ చేస్తాను బేసిక్స్ నుండే. తర్వాత జామెట్రీ నుండి క్వశ్చన్స్ అడుగుతుంటారు. తర్వాత మెన్సురేషన్ మరి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత రీజనింగ్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈజీగా 10 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. కోడింగ్, డీకోడింగ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, 1 or 2 క్వశ్చన్స్. ఫస్ట్ కోడింగ్, డీకోడింగ్ మీద నేను ఆల్రెడీ ఎన్నో క్లాస్ చెప్పి ఉన్నా. మీరు ప్లేలిస్ట్లో వెళ్తే కోడింగ్, డీకోడింగ్ మీద మీకు క్లాసెస్ జరుగుతాయి. తర్వాత నెంబర్ సిరీస్ మరి నేను క్లాసెస్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. తర్వాత బెడ్ రిలేషన్స్ ఉంటాయి సిలబస్లో. తర్వాత డైరెక్షన్స్ మీద నేను ఆల్రెడీ డైరెక్షన్స్ మీద, నెంబర్ సిరీస్ మీద, కోడింగ్ మీద యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ట్రిక్స్ మరి చెప్పి ఉన్న ఆ వీడియోస్ చూడండి. తర్వాత అనాలజీ మీద మరి ఎన్నో ట్రిక్స్ చెప్పిన. తర్వాత నాన్ వర్బల్ రీజనింగ్ మరి అడుగుతారు. ఫైనల్గా మనము ఇండియన్ ఆర్మీ అగ్నివీర్, టెక్నికల్ అండ్ జెండర్ డ్యూటీ, ట్రేడ్స్మెన్ సిలబస్ డిస్కస్ చేసుకుందాం. రిమైనింగ్ వచ్చేసి క్లర్క్ ఉంది. ఆ క్లర్క్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కావాలంటే మీరు కామెంట్లో తెలపండి, నేను డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు సపోర్టివ్గా ఉంటే నేను మొత్తం సిలబస్ కవర్ చేయడానికి క్లాసెస్ మరి తీసుకుంటా. మ్యాథ్స్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ ఇలాంటి క్లాసెస్ మరి తీసుకుంటా మీకు. ఫ్రెండ్స్, అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేసుకోండి. వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ లింక్, యూట్యూబ్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటాయి, జాయిన్ అవ్వండి. జై హింద్ ఫ్రెండ్స్.